హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శేఖర్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నవారు లేదా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. శేఖర్ సార్ క్లాసెస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారంతో పాటు అర్థమెటిక్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అర్థమెటిక్ క్లాసెస్ కూడా ఆల్రెడీ ఒక 20 వరకు వీడియో చేసి పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలను కూడా చూడండి, వాటిని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. శేఖర్ సార్ క్లాస్ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళితే ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఆర్టికల్ చూడండి. టెట్ వాయిదా అంశాన్ని పరిశీలించండి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సూచన. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక దృష్ట్యా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాసరాజ్ విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశానికి సూచించారు. టెట్ను మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు జరపాలని విద్యాశాఖ గత నెలలో నిర్ణయించింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27న జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పరీక్ష నేపథ్యంలో ఓటు వేయలేని పరిస్థితి ఏర్పడుతుందని ఒక ఉపాధ్యాయుడు ఈసీకి ఫిర్యాదు చేయడంతో వికాసరాజ్ దీనిపై స్పందించారు. వెంటనే చర్య తీసుకొని ఆ సమాచారాన్ని తనకు అర్జీదారుకు పంపించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. అయితే ప్రభుత్వానికి అలాంటి వినతులు చాలా వస్తుంటాయని, వాయిదాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెంకటేశం తెలిపారు. ఇది టెట్కు సంబంధించినటువంటి ఆర్టికల్. ఇది టెట్ అనేటువంటిది అంశాన్ని వాయిదా వేయాలి, ఆ టెట్ ఎగ్జామ్ను వాయిదా వేయాలి అనేటువంటిది ఆ అంశాన్ని పరిశీలించండి అని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సూచించాడు అనేటువంటిది ఆర్టికల్ వచ్చింది. చూడండి, అయితే వరంగల్ ఎందుకు వచ్చింది అంటే వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఆ యొక్క ఎలక్షన్ ఉంది. అది కూడా మే 27న ఎలక్షన్ జరపాలనేటువంటిది దానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది, డేట్ కూడా ఫిక్స్ అయింది. అయితే అంతకుముందే టెట్కు సంబంధించి మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహించాలనేటువంటిది సో దానికి సంబంధించినటువంటి విద్యాశాఖ అనేటువంటిది డిసైడ్ చేయడం జరిగింది. ఎలక్షన్ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే మధ్యలో 27వ తారీఖు నాడు కూడా ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అదే రోజు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ రోజున ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా దాన్ని పోస్ట్పోన్ చేయాలి లేదా ప్రీపోన్ చేయాలి, లేదా మొత్తము దానికి సంబంధించినటువంటి టెట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా పోస్ట్పోన్ చేయాలా లేదా ప్రీపోన్ చేయాలా, దాని యొక్క అడ్జస్ట్ చేయమని చెప్పేసి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ఎన్నికల సంఘం అధికారి అనేటువంటిది తెలపడం జరిగింది. ఎందుకంటే ఎగ్జామినేషన్ ఉన్న రోజే ఎలక్షన్స్ ఉన్న రోజు ఎగ్జామినేషన్ ఉన్న ఎలక్షన్ పోలింగ్ సరిగా జరగదు అనేటువంటిది సో యొక్క వాదన వినిపిస్తున్నది. అది కూడా ఓన్లీ వరంగల్, నల్గొండ, ఖమ్మము పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక దృష్ట్యా ఉంది కాబట్టి మరి యొక్క ఆ ప్రాంతంలో మాత్రమే పోస్ట్పోన్ చేయాలా, లేదా మొత్తం ఎలక్షన్ ఉన్నందున మొత్తము ఎగ్జామినేషన్ని ఆ రోజు ఉన్నటువంటి ఎగ్జామినేషన్నే పోస్ట్పోన్ చేయాలా అనేటువంటిది డిసైడ్ చేసుకోవాలనేటువంటిది తెలియడం జరిగింది. ఇది టెట్కు సంబంధించినటువంటి సమాచారం. 27న నిర్వహించనున్న టెట్ పరీక్ష వాయిదా వేయండి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ దృష్ట్యా వాయిదాకు సూచన, వివరణ ఇవ్వాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి సీఈఓ లేఖ. ఇది మరొక దినపత్రికలో వచ్చినటువంటి సేమ్ ఆర్టికల్. టెట్కు సంబంధించి వాయిదా వేయండి అనేటువంటిది మరొక దినపత్రికలో సేమ్ వచ్చింది. మరి టెట్ను వాయిదా వేస్తారా లేదా ప్రీపోన్ చేస్తారా, పోస్ట్పోన్ చేస్తారా? కంపల్సరీ మాత్రం ఆ రోజు మాత్రం ఎగ్జామ్ ఉండదు, 100కి 1000% ఉండదు. ఎందుకంటే ఎలక్షన్స్ రోజు ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరగదు కాబట్టి ఆ ప్రాంతంలో ఎలక్షన్ జరిగేటువంటి ప్రాంతంలో పోస్ట్పోన్ చేస్తారా లేకపోతే మొత్తము ఆ రోజు ఉన్నటువంటి ఎగ్జామ్నే పోస్ట్పోన్ చేస్తారా అనేటువంటిది ఇంకా డిసైడ్ కాలేదు. సో దానికి సంబంధించి సమాచారం ఇవ్వాలి అనేటువంటిది మాత్రమే తెలియజేస్తున్నారు. ఆ టెట్ను వాయిదా వేయాలి అనేటువంటిది డిస్కషన్ జరుగుతుంది అనేటువంటిది ఈ ఆర్టికల్లో తెలియడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ కూడా చూడండి, సేమ్ ఆర్టికల్. టెట్ వాయిదా వేయండి. ఎలక్షన్ల దృష్ట్యా వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ల దృష్ట్యా 27న ఉన్నటువంటి టెట్ పరీక్షను వాయిదా వేయాలి అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ నెల 26, 27 తేదీలో పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు సమాచారం. మిగతా పరీక్షలు యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు, ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు అనేటువంటిది ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. 26, 27 పరీక్షల్లో నిర్వహించరాదని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది అని చెప్తున్నారు, కానీ పక్కానా కాదా అనేటువంటిది, అది 100% కాదా, మరి ఏ రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, దానికి సంబంధించి పోస్ట్పోన్ అవుతుందా లేదా అనేటువంటిది ఇంకా మనకు తెలియాల్సి ఉంది. ఓకే, ఇది టెట్కు సంబంధించినటువంటి ఆర్టికల్. మరొక ఆర్టికల్ చూస్తే పదోన్నతులకు తొలగిన టెట్ అడ్డంకి. పిఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి, కమలాకర్రావు వెల్లడి. ఉపాధ్యాయ నేతలకు ఎన్సిటిఈ కార్యదర్శి, సభ్య కార్యదర్శి హామీ. రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులకు అడ్డంకిగా ఉన్న టీచర్ ఎలిజిబిలిటీ టెట్ అర్హత సమస్యకు పరిష్కారం త్వరలోనే లభించనున్నట్లు పిఆర్టీయూ టీఎస్ రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షులు కమలాకర్ రెడ్డి, కార్యదర్శి కమలాకర్ రావు, అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి తెలిపారు. టెట్ నుంచి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్
సభ్య కార్యదర్శి కె సింగ్ వై షెర్పకు విజ్ఞప్తి చేశారు. ఎస్జిటి పిఎస్హెచ్ఎం స్కూల్ అసిస్టెంట్ నుంచి జిహెచ్ఎంగా పదోన్నతి పొందడానికి టెట్ ఉత్తీర్ణత అవసరం లేదని, ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి పొందడానికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అని తెలిపారు. టెట్ అర్హత పొందడానికి 5 ఏళ్ల గడువు అనుమతించే విషయంలో సూచనలు జారీ చేస్తామని సభ్య కార్యదర్శి హామీ ఇచ్చినట్లు పిఆర్టీయూ నాయకులు తెలిపారు. ఈ విషయమై ఎన్సిటిఈ సభ్య కార్యదర్శిని కలవడానికి యూఎస్పీసీ జాక్టో నేతలు గురువారం ఢిల్లీకి బయలుదేరినట్లు సంఘ నాయకులు జంగయ్య రవి తెలిపారు. వారితో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏ నరసింహారెడ్డి కూడా ఢిల్లీకి వస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే 11 నెలలకు తొలగనున్నటువంటి టెట్ అడ్డంకి పిఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శి శ్రీపాల్రెడ్డి కమలాకర్ వెల్లడించాడు. ఇంకా డిసిజన్ తీసుకోలేదు. మరి పదోన్నతుల కోసం ఈ ఆల్రెడీ ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్స్కి టెట్ అనేటువంటిది తొలగిస్తారా లేదా అనేటువంటిది ఇంకా డిసిజన్ జరిగింది. దానికోసము తొలగిస్తారు, దానికి ఏం అడ్డంకి లేదు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫైనల్ డిసిజన్ రావాలి. ఓకే, ఇది దీనికి సంబంధించిన ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ కూడా సేమ్ ఆర్టికలే మరొక దినపత్రికలో వచ్చింది. టెట్ సమస్యకు త్వరలో పరిష్కారం, ఎన్సిటిఈ మెంబర్ సెక్రటరీతో పిఆర్యూటీఎస్ నేతల భేటీ అనేటువంటిది ఆర్టికల్ రావడం జరిగింది. మరొక దినపత్రికలో సేమ్ ఆర్టికల్ చూడండి. టెట్ నుంచి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి, ఎన్సిఈటీ మెంబర్ సెక్రటరీ పిఆర్టీఎస్ విజ్ఞప్తి చేసింది. ఇంకా దానిపై దిశ తీసుకోవాల్సింది, ఇంకా ఫైనల్ కాలేదు అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రేపటితో ముగియనున్న లాసెట్ దరఖాస్తుల స్వీకరణ, అపరాధ రుసుముతో 25వ తేదీ వరకు అవకాశం. జూన్ 3న లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలు. రాష్ట్రంలోని న్యాయశాస్త్ర కోర్సులోని 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు లా కోర్సులలో చేరడానికి నిర్వహించే లాసెట్ 2024 సంవత్సరంలో దరఖాస్తు గడువు రేపటి శనివారంతో మిగిలింది. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా గత ఏప్రిల్ నెల 25 వరకు ఉన్న గడువును మే 4 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ గడువు రేపటి శనివారంతో ముగియనుంది. ఇప్పటివరకు 33,000 దరఖాస్తు వచ్చినట్టు తెలిసింది. లాసెట్ నోటిఫికేషన్ను ఫిబ్రవరి 28 జారీ చేయగా మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు అపరాధ రుసుము లేకుండా దరఖాస్తులను మొదటి విడతలో ఆన్లైన్లో స్వీకరించారు. ఆ తర్వాత గడువును ఏప్రిల్ 25 వరకు, మరోసారి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తును మే 4 వరకు ఆన్లైన్లో స్వీకరించడానికి గడువును పెంచారు. అపరాధ రుసుముతో ఈ నెల 25 వరకు దరఖాస్తును స్వీకరించనున్నారు. 3 సంవత్సరాల లాసెట్ పరీక్షను జూన్ 3 ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, పీజీ లాసెట్ 5 సంవత్సరాల లా కోర్సులో ప్రవేశాల కోసం జూన్ 3న మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇది లాసెట్కు సంబంధించినటువంటి ఆర్టికల్. అయితే అపరాధ రుసుముతో 25వ తేదీ వరకు అవకాశం ఉంది. జూన్ 3న ఎగ్జాము, పీజీ లాసెట్ అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ తెలియజేయడం జరుగుతుంది. 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలకు సంబంధించిన లాసెట్ 2024 సంబంధించి ఏప్రిల్ 25వ తారీఖు వరకు గడువు మాత్రం ముగిసింది. అయితే దాన్ని మే 4 వరకు పొడిగించారు. మళ్ళీ దాన్ని ఆ మే 4 వరకు అనేటువంటిది రేపటితో శనివారంతో ఆ గడువు ముగుస్తుంది. ఇప్పటివరకు అంటే రేపటి వరకు అప్లికేషన్ మాత్రమే లాస్ట్ డేట్గా. ఇప్పటివరకు 33,000 దరఖాస్తులు వచ్చినాయి. లాసెట్ను ఫిబ్రవరి 28న జారీ చేసిరట. మార్చి 1 నుంచి 15 వరకు అపరాధ రుసుము లేకుండా తీసుకున్నారు. మళ్ళీ తర్వాత గడువును ఏప్రిల్ 25 వరకు పొడిగించారు. ఏది అపరాధ రుసుము లేకుండా, అంటే ఫైన్ లేకుండా. మళ్ళీ ఏం చేశారు, మే 4 వరకు కూడా పొడిగించారు. అంటే 2 టైమ్స్ ఎక్స్టెండ్ చేసారు. ఇప్పుడు అనేటువంటిది ఇక రేపట్లో లాస్ట్ డేటు. ఎవరైనా అప్లై చేసుకునేటువంటి వాళ్ళు ఉంటే చేసుకోండి. ఇది అపరాధ రుసుము అంటే రేపటి వరకు ఫైన్ ఫీ లేకుండా, అపరాధ రుసుము లేకుండా 25 వరకు 4 వరకు తీసుకోవడం జరుగుతుంది. ఈ నెల 25 వరకు ఫైన్తో తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఎగ్జామినేషన్ అనేటువంటిది జూన్ 3న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 3 సంవత్సరాల లాసెట్. అదే రోజున పీజీ లాసెట్ అనేటువంటి 5 సంవత్సరాల లా కోర్సు కోసం జూన్ 3నే అదే రోజున మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారనేటువంటిది తెలియజేయడం జరిగింది. ఇది లాసెట్కు సంబంధించినటువంటి సమాచారం. మరొక ఆర్టికల్ చూస్తే జూన్ 8న రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ప్రవేశ పరీక్ష. జూన్ 1న జరగాల్సిన రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ డెహ్రాడూన్ ప్రవేశ పరీక్షను జూన్ 8కు వాయిదా వేసినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. హాల్ టికెట్లను టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అయితే జూన్ 8న రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ప్రవేశ, అది జూన్ 1వ తారీఖుగా ఉండాల్సింది. దాన్ని 8కి వాయిదా వేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. హాల్ టికెట్ను టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. ఎవరు టీఎస్పీఎస్సీ నవీన్ నికోలస్ తెలియజేయడం జరిగింది. ఇది మిలిటరీకి కాలేజీ ప్రవేశ పరీక్షకు సంబంధించినటువంటి ఆర్టికల్. మరొక ఆర్టికల్ చూస్తే నేడు దోస్తు నోటిఫికేషన్. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలలో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ దోస్తు 2024 నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేయనున్నట్లు గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపించారు. డిగ్రీలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ దోస్త్
2024 నోటిఫికేషన్ శుక్రవారం అనేటువంటిది విడుదల చేయడము, అంటే నేడు విడుదల చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరైనా డిగ్రీలో ప్రవేశాల కోసం ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి దాని ద్వారా అప్లికేషన్ తీసుకొని కాలేజీలో జాయిన్ కావచ్చు అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పెంపు. రేపటి వరకు అవకాశం. మే 24 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు. ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించడానికి గడువును పెంచారు. గురువారం అంటే మే 2వ తేదీ వరకు ఉన్న గడువును కాస్త రేపటి శనివారం మే 4 వరకు పొడిగించారు. అంటే 2 రోజులు అనేటువంటిది ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనేటువంటిది ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా తెలపడం జరిగింది. మే 24 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది. ఇంటర్ జనరల్ వొకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలను జూన్ 3 నుంచి 7 వరకు నిర్వహిస్తారు. జూన్ 10న ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షను మొదటి సంవత్సరం విద్యార్థులకు నిర్వహిస్తారు. జూన్ 11న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను, జూన్ 12న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను గత నెల ఏప్రిల్ 24న ఇంటర్ ఫలితాలు జారీ చేసిన రోజునే ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేశారు. అప్పుడు విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించడానికి ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మే 2 నుంచి ఉన్న గడువును 4 వరకు పొడిగించారు. అంటే నిన్నటి వరకు మే 2 వరకు ఉన్నటువంటి ఇంటరు అడ్వాన్స్డ్ కానీ సప్లిమెంటరీ ఫీజు కానీ చెల్లించడానికి ఉన్నటువంటి ఫీజు గడువును మే 4 అంటే రేపటి వరకు పొడిగించడం జరిగింది. ఇంకా 2 డేస్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎగ్జామ్స్ అనేటువంటిది మే 24 నుంచి జూన్ 1 వరకు ఉంటాయి అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే జూన్ 3 నుంచి 11 వరకు 10th అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. 16 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం. 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కృష్ణారావు గురువారం ప్రకటించారు. పరీక్ష ఫీజును 16లోగా ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 16లోగా అవకాశం ఇచ్చినట్టు తెలిపారు. అపరాధ రుసుముతో 50 రూపాయలతో, అపరాధ రుసుము 50 అంటే ఫైన్తో 50 రూపాయలతో 2 రోజుల ముందు వరకు చెల్లించవచ్చని సూచించారు. అంతకంటే తక్కువ సబ్జెక్టులు అయితే 110 గాను, 3 అంతకంటే తక్కువ సబ్జెక్టులు అయితే 110 రూపాయలు, 3 సబ్జెక్టుల కంటే ఎక్కువ అయితే 125 రూపాయల ఫీజు నిర్ణయించినట్లు ప్రకటించారు. గత ఏడాది 10th విద్యార్థులకు 11 పేపర్లు కాకుండా 6 పేపర్లతో పరీక్షలు నిర్వహించినట్లు తెలిసిందే. అయితే సైన్స్ పరీక్షను 2 రోజుల పాటు నిర్వహించనున్నారు. మొదటి రోజు భౌతిక శాస్త్ర పరీక్షను, రెండవ రోజు జీవశాస్త్రం బయాలజీ నిర్వహించనున్నట్లు. ఈ పరీక్షను ఉదయం 11:30 నుంచి 9:30 నుంచి ఉదయం 11 గంటల వరకు నిర్వహిస్తారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను 7 రోజుల పాటు నిర్వహించనున్నారు. జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ను ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ప్రకటించారు. పరీక్ష ఫీజును విద్యార్థులు స్కూళ్లలో ఈ నెల 16 వరకు చెల్లించడానికి అవకాశం కల్పించారు. పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి 2:45 వరకు నిర్వహిస్తారు. ఇది 10th క్లాస్ పరీక్ష సంబంధించినటువంటి అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించినటువంటి ఫీజు డీటెయిల్స్. జూన్ 3 నుంచి 16 వరకు ఎగ్జామ్స్ అనేటువంటివి నిర్వహిస్తారట. ఈ నెల 16 వరకు అంటే మే 16 వరకు పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం ఇచ్చారు. అయితే ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే జూన్ 3 సోమవారం ఫస్ట్ లాంగ్వేజ్, జూన్ 5 బుధవారం సెకండ్ లాంగ్వేజ్, జూన్ 6 గురువారం థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, జూన్ 7 శుక్రవారం గణితము, జూన్ 8 జనరల్ సైన్స్ పార్ట్ 1 భౌతిక శాస్త్రం, జూన్ 10 సోమవారం జనరల్ సైన్స్ పార్ట్ 2 బయాలజీ, జూన్ 11 మంగళవారం సోషల్ స్టడీస్, జూన్ 12 బుధవారం OSSE మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 సంస్కృతి అరబిక్, జూన్ 13 గురువారం OSSE మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 సంస్కృతం అరబిక్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇది 10th క్లాస్కు అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో మనం విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎక్కువగా లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల ఎక్కువ మంది వ్యూవర్స్కి ఈ యొక్క ముఖ్యమైనటువంటి కంటెంట్ అందడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.